ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. విద్యలు పూర్తి అయిన తరువాత ద్రోణాచార్యులు శిష్యులందరినీ పిలిచి, నా గురుదక్షిణ మాట ఏమిటి అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకు నిలబడి, మీరేమి కోరినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు ద్రోణుడు, నాకు కావలసిందల్లా ఒక్కటి, ఐశ్వర్య గర్వంతో మిట్టిపడుతున్న ఆ ద్రుపదుణ్ణి ఒడిచికట్టి తీసుకురావాలి అని చెప్పాడు. ఓస్, దీనికేముంది అంటూ వారు కవచాలు ధరించి అస్త్రశస్త్రాలు చేతపట్టి రథాలు తయారు చేసుకుని ద్రుపదునిపైకి యుద్ధానికి తయారై వెళ్లారు. అందరూ వెళ్లారు, కాని అర్జునుడు మాత్రం అప్పుడు వెళ్లలేదు. ఈ వార్త ముందుగానే తెలిసిన ద్రుపద మహారాజు తన సైన్యాలను సిద్ధం చేసుకుని తలపడ్డాడు. గొప్ప యుద్ధం జరిగింది. ద్రుపదుని బాణాలు కౌరవుల కవచాలను చీల్చి చెండాడినాయి. కురుకుమారులందరూ చావు దెబ్బలు తిని పాండవులున్న చోటికి చేరుకున్నారు. అప్పుడు అర్జునుడు గురువుకు ప్రణమిల్లి ధర్మరాజుకు నమస్కరించి అనుమతి పుచ్చుకొని ద్రుపదుని మీదికి అత్యుత్సాహంతో బయలుదేరాడు. బ్రహ్మాండమైన మత్స్యాలు సముద్రాన్ని అల్లకల్లోలం చేసేటట్టుగా భీముడు గదాపాణి అయి ద్రుపదుని ఏనుగులను కొట్టాడు. అవి కొండలలాగా క్రింద కూలుతూ వచ్చినాయి. ద్రుపదుని సైనికులు నివ్వెరపడి చూడసాగారు. గురువు ఆజ్ఞ నెరవేర్చాలనే గట్టి పట్టుదలతో అర్జునుడు ప్రళయకాలపుటగ్నిలాగా ప్రజ్వరిల్లి ద్రుపదుని రథం చుట్టుముట్టి మహారథుడైన ఆ ద్రుపదుని పైన ధారాపాతంగా శరవర్షం కురిపించాడు. సాయంత్రం అయ్యేసరికల్లా ద్రుపదుడు అదృశ్యుడయ్యాడు. పాంచాల సైన్యంలో హాహాకారాలు చెలరేగినాయి. అప్పుడు ద్రుపదుణ్ణి రక్షించటానికని సత్యజిత్తుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. కాని వాని రథం కూలిపోయింది. సైన్యం చెదరిపోయింది. సత్యజిత్తు పలాయితుడయ్యాడు. అప్పుడు మళ్లీ అర్జునుడికి ద్రుపదుడికి మధ్యని ఘోరమైన యుద్ధం జరిగింది. అర్జునుడి దెబ్బలకు తట్టుకోలేక ద్రుపదుడు పారిపోతుండగా వానిని అర్జునుడు పట్టి కట్టి ద్రోణాచార్యుని వద్దకు తీసుకుపోయి ఆయనకు తన గురుదక్షిణగా సమర్పించాడు. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.